ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. జనరల్ గా మనం ఒక పర్టిక్యులర్ దానికోసం వెళ్ళినప్పుడు మనకి హీరో క్యారెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే పాత్రలు వేయడానికి జనరల్గా ఇష్టపడరు. ఆల్రెడీ హీరో అయిపోయాం కదా, మళ్ళీ వేరే పాత్రలు ఏంటి, తక్కువ పాత్రలు ఎందుకు చేయటం, మళ్ళీ విలన్ వేయటం ఏంటి. ఇప్పుడు జగమేమాయలో హీరో పాత్ర మురళీమోహన్, సినిమా మొత్తం నా పాత్ర, అంటే విలన్ పాత్ర ఇది. ఇట్స్ లైక్ హీరో, ఫుల్ పిక్చరు ఇతని మీద నడుస్తుంది. ఇంటర్వెల్లో హీరో చనిపోయే క్యారెక్టర్ అంటే ఉండడు, మొత్తం క్యారెక్టర్ మొత్తం దీని మీద నడుస్తుంది అనమాట. ఆ తర్వాత హీరోలు వేసా విలన్స్, ఇటు విలన్స్ అటు హీరోసు. నేను ఒక థియేటర్లో నాకు హీరో పిక్చర్ అంటే హీరో పిక్చర్ ఆనందించేవాళ్ళు, క్లాప్స్ కొట్టేవాళ్ళు, ఇటు విలన్ వేస్తుంటే తిట్టేవాళ్ళు. ఒకే టౌన్లో విజయవాడ ఉన్నకు గుంటూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సెంటర్స్లో అన్ని థియేటర్లు ఆడుతుంటాయి కదా. కొన్ని థియేటర్లో విలన్స్, కొన్ని థియేటర్లో హీరో. హీరో థియేటర్లు శివగజం కాదు, దేవతాదింసం కాదు, మెరుపుదాడి కాదు, రణరంగం కాదు, ఇట్లాంటి సినిమాలు చేస్తున్నప్పుడైనా గుర్రాల మీద పెరుగుతాం, యుద్ధాలు చేయటం హీరోలుగా. అక్కడే వియర్లు పికిరీలు చప్పట్లు, అక్కడైనా నన్ను చూసి భయపట్టాలు వీళ్ళని వేస్తుంటే, అవి ఇవి రెండు అట్టా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చా. కానీ జనరల్గా అట్లా ఉండదు కదండి. మీరు ఇందాక అన్నారు ఒక పాత్ర ఇవ్వగానే ఇంకా ఆ పాత్ర కంటిన్యూ అయిపోతుంది సినిమాల్లో అని, కానీ మీ విషయంలో అలా జరగలేదు. హీరో విలన్, హీరో విలన్ అట్లా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కామెడీ చేశాను, సరే మా సీరియస్ ఫాదర్లు చేశాను, విలన్ ఫాదర్లు చేశాను, అంటే అన్నీ చేసాం. అంటే పౌరాణికాలు చేసాం, కౌబాయిలు చేసాం, జానపదాలు చేసాం, అంతే కదా. అంటే మీ దృష్టిలో పాత్ర ఇంపార్టెంట్, ఆ కథకి ఆ పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్ అది మెయిన్, అదే చూసుకునేవారు అంతే. దానికి ఎంత అది హీరోనా విలనా ఇది ఇంతగా ఆలోచించేవారు కాదు. అంటే ఏదో ఒక సందర్భంలో ఒక ఏడాదిలో ఎన్ని సినిమాలు చేశారండి మ్యాక్సిమం? మీకు గుర్తుందా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 25 ఇన్ అన్ ఇయర్. 25, 20, 19, 18 ఇట్లా కంటిన్యూస్గా రాత్రి మాలు చేసేవాళ్ళం. అప్పుడు నైట్ షూటింగ్లు కూడా ఉండేవి. ఇక్కడ ఇవాళ చేస్తే ఊటీ, మన్నాడు, లేకపోతే కోయంబత్తూరు, లేకపోతే కర్ణాటక, లేకపోతే ఉగనకల్లు, ఏర్కాడ్ అని విపరీతంగా మళ్ళీ ఇటు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, మేము తిరగని ప్రదేశాలు లేవు కదా. ఒక్కోసారి మాకు ట్రైన్ జర్నీ ఎక్కువ ఉండేది. ట్రైన్ జర్నీ ఇంటి దగ్గర పడుకుంటే వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిందా ఆ కుదుపు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. ట్రైను టక్ 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 కదా, ఆ కుదుపులు లేకపోతే నిద్ర పెట్టేది కాదు. లేచి కూర్చునేవారా అర్ధరాత్రి? అంటే అట్లా ఆ ఫీలింగ్ వచ్చేది, స్లీప్ ఉండేది, ఆ ఫీలింగ్ వచ్చేది. అట్లా అలవాటు అయిపోయాము. 600 సినిమాలు చేశారండి ఇప్పటి వరకు. అవును, 600. అందులో ఎన్ని హీరోగా ఎన్ని చేశారు, విలన్గా ఎన్ని చేశారు గుర్తుందా? అప్రాక్సిమేట్ నంబర్. హీరోగా అంటే ఇప్పుడు చంద్రమోహన్ నేను, రాజేంద్ర ప్రసాద్ నేను, నరేష్ నేను, కృష్ణ నేను, శోభన్ బాబు గారు, సరే మురళీమోహన్ నేను, మోహన్ బాబు నేను, అంటే ఇట్లా చేసినవి మొత్తం హీరోలు చేసినవి దాదాపు 100 ఉంటాయి. ఇది మొత్తం ఇద్దరు హీరోలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. దాదాపు 300 సినిమాలు విలన్గా ఉంటాయి. ఆ తదిమాయ కామెడీలు, ఫాదర్లు, క్యారెక్టర్ రోల్స్. మీకు ఆ రోజుల్లో మీరు బాగా అభిమానించి మీతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరండి? ఎవరితో మీరు బాగా కొంచెం సాన్నిహిత్యంగా ఉండేవారు ఈ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? మొదటి 8 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు. నన్ను తీసుకొచ్చింది లాల్ గారు. ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో నేరం నాదిక దాకలది, అన్నదమ్ముల అనుబంధం, అలాంటి సినిమాలు చేశాను. ఒకళ్ళని కాదు, అందరు డైరెక్టర్లతో పనిచేశారు. ఆది సుబ్బారావు గారు, బి మోహన్రావు గారు, తాతేని రామారావు, పిసి రెడ్డి, కేసర్ దాసు,
కోదండరామరెడ్డి, రాఘవేంద్రరావు, నారాయణరావు, ఒకళ్ళేంటి అసలు చేయంది ఎవరితోటి. అలా అని కాదు, వ్యక్తిగతంగా అంటే నాకు- మీ ఇన్నర్ విషయాలు కూడా మీరు డిస్కస్ చేసి మాట్లాడుకొని పర్సనల్ విషయాలు షేర్ చేసుకొని క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు ఎవరు మీరు అప్పట్లో? అట్లా ఉంది, దాదాపు 4-5 ఉన్నారు. దాస్ గారు, మన ఇప్పుడు కృష్ణ గారు అనుకో, కృష్ణ గారు డైరెక్షన్లో కూడా పనిచేశా. విజయరమ డైరెక్షన్లో దాదాపు 30 సినిమాలు చేశా. ఓకే. హైయెస్ట్ విజయరమ డైరెక్షన్లో ఆ సినిమా తీస్తే నేను మస్టర్డ్ షుడ్ ఉండేవాడిని. ఏదో క్యారెక్టర్. పద్మాలయ సినిమా తీస్తే దాంట్లో ఉండేవాడిని. సినిమా కృష్ణ గారు ఏ సినిమా యాక్ట్ చేస్తే దాంట్లో ఉండేవాడిని. ఇట్లా డైరెక్టర్స్ చాలామందితో క్లోజ్గా ఉండేవాడిని. అయితే జనరల్గా మీరు అంటే బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఎన్ని సినిమాలు చేసినా ఒక 2-3 సినిమాలు బాగా గుర్తుండిపోతాయి మీ మైండ్లో. అంటే ఇది చాలా నాకంటూ ఒక మంచి స్టార్డమ్ని తీసుకొచ్చింది, లేకపోతే నాకంటూ ఒక మంచి స్పేస్ని ప్లేస్ని క్రియేట్ చేసింది అన్న సినిమా ఒకటి ఉంటుంది కదా, ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో. బిగినింగ్ ఆఫ్ కెరియర్ జగమేమయ్యే స్టార్టింగ్లోనే పెద్ద పేరు తీసుకొచ్చింది. ఇది ఫస్ట్ పిక్చరే. ఆ తర్వాత నెక్స్ట్ జ్యోతి ఓకే కామెడీ చేయించాడు ఫస్ట్. ఊర్వశి, నేను హీరో, విలన్ హీరో మొత్తం నేనే, శారద డ్యూయల్ రోలు, ఊర్వశి. ఇవన్నీ పేరు తీసుకొచ్చినాయి ఆర్టిస్ట్గా. చైర్మన్ చెన్నయ్య మెయిన్ విలన్, చలం హీరో. దాంట్లో మొత్తం మెయిన్ విలన్ నేను. దాంట్లో డూయిట్లు కూడా ఉంటాయి. అలా అన్ని మంచి మంచి క్యారెక్టర్. బంగారు కళ్ళు, దొరబాబు మేజర్ క్యారెక్టర్, ఇద్దరు ఈక్వల్ క్యారెక్టర్స్. ఆ తర్వాత క్షేత్రయ్య, మహాత్ముడు, నాగేశ్వర గారితో, రామారావు గారితో అన్నదమ్ముల అనుబంధం, మహాదైవం అంటే దోయంక బర్హాతం, నేరం నాది కదా ఆఖరిది, ఆ తర్వాత సాహసవంతుడు, చివరిలో నా దేశం అని బెదరిగా. అట్లా శివాజీ గారితో నా టైటిల్ నా మీద పెట్టారు, నివురు గప్పిన నిప్పు అని. ఓకే. దాంట్లో శివాజీ గణేశను కృష్ణ గారి హీరోలు, నేను విలను. దాంట్లో టైటిల్ నా మీద పెట్టారు. అది చాలా మంచి పేరు వచ్చింది. సావాసగాళ్ళు ఇద్దరు హీరోస్, సురేష్ వాళ్ళది, కృష్ణ గారు నేను హీరోస్. అది సూపర్ హిట్, పెద్ద హిట్. అట్లా నేను చెప్పేది అంటే సంవత్సరానికి ఒక 7-8 సినిమాలు హిట్ కాకపోతే ఇంతకాలం మనం ఉన్నాం. ఏదో ఒక సినిమాలో పేరు వచ్చిందనుకో, ఇన్ని సినిమాలు యాక్ట్ చేయము. ఇప్పుడు నేను ఫస్ట్ పిక్చర్ తీసా, దేవతలా దీవించండి, నాకు విపరీతమైన పేరు వచ్చింది. జనంలో నా ఆ క్యారెక్టర్ పేరే పిలుస్తాను నన్ను, ఉపేంద్ర అని. సార్, దేవతలారా దీవించండి సినిమా హిట్, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ప్రొడ్యూసర్గా మీకు డబ్బులు వచ్చాయా రాలేదా? చాలా బాగా వచ్చినాయి. బాగా వచ్చాయా? చాలా బాగా వచ్చినాయి. ఆ తర్వాత శివగర్జనకి వచ్చినాయి. మిరుపుదేవాడి పెద్ద హిట్టు. మా ఊళ్ళో ముద్దు ముచ్చట సినిమా తీశా, అది 100 days పోయింది. అప్పుడు సబ్సిడీ కూడా ఉండేది. మా నేటివ్ ప్లేస్లో, సొంత విలేజ్లో 40 daysలో సినిమా తీశా. అప్పుడు మా ఊళ్ళో బాత్రూమ్లు, లెట్రిన్స్ ఉండేవి కాదు. మొత్తం ఆర్టిస్ట్ శారద, శ్రీధరు, మురళీమోహను, మాధవ రంగారావు, ప్రసాద్ బాబు, నేను, గీత, కవిత, నిర్మలమ్మ, సాక్షి రంగారావు, వీళ్ళందరం తీసిపోయి మా ఊళ్ళోనే పెట్టి విలేజ్లో 10 ఏళ్ళకి బాత్రూమ్లు కట్టించి, లెట్రిన్లు కట్టించి ఊళ్ళోనే పెట్టే ఆర్టిస్టులు ఉన్నాయి. ముద్దు ముచ్చట. ఆ తర్వాత సంధ్యారాగం తీశా. నాకు మంచి పేరు వచ్చింది అది సినిమా. అంటే నెగిటివ్ క్యారెక్టర్ అది, హీరోయింది. దాన్ని సమర్థవంతంగా తీసాం లాజికల్గా. బట్ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా బ్రహ్మాండంగా పోయింది. బట్ నాకు తెలుసు అది అయితే హిట్ లేకపోతే ఫట్ అని ముందు ప్రెస్లో కూడా చెప్పా. ఇది హిట్ అయితే పెద్ద హిట్ అవుద్ది, లేకపోతే పెద్ద ఫట్ అవుద్ది చెప్పా. అలాగే పోయింది అది సినిమా. ఆ తర్వాత నేను మిరుపుదాడి కౌబాయ్ మొదలుపెట్టా.